ఏమండి ఇక్కడ సింధు అని ఎవరైనా ఉన్నారండి? అలా ఎవరు లేరే. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి కోసం ఎదుగుతున్నారు? సింధు అనే మీకు తెలియదులేండి. నాకు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు ఇక్కడ. అంటే ఈ కళ్యాణ మండపంలో అందరూ తెలుసా మీకు? ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ తెలుసు. మీకు భరతసింహారెడ్డి తెలుసా, సవసింహారెడ్డి తెలుసా, చెన్నకేశ్వరరెడ్డి తెలుసా, ఆదికేశ్వరరెడ్డి తెలుసా, ఇంద్రసేనారెడ్డి తెలుసా, రాజశేఖర రెడ్డి తెలుసా? ఇది బాలు ప్యాంట్ అని తెలుసు. ఇది తెలుసు, అందరూ తెలిసినట్టే. ఇది ఈ వీక్నెస్ అన్నమాట. షిట్ ఫేస్. అప్పుడు వెళ్తావా? 1 వీక్ ఉండొచ్చు కదా. ఇంకో 1 వీక్ అంటే నేను ఎస్ పెళ్లి కొడుకు నేనేనండి. చెప్పండి. మీరు ఎనీథింగ్ రాంగ్? ఐఎమ్ సారీ. శ్రీరామ్ని నేను ఇష్టపడ్డాం. అతనితో ఈ రోజే నాన్న పెళ్లి ఫిక్స్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు మావయ్య. కోరుకున్న వాడితో పెళ్లి జరగటం చాలా అదృష్టం అంటారు. నాకు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మావయ్య. బాబురావు కనిపించాడా? కనపడలేదండి. ఇదిగో వచ్చేస్తున్నాడు సన్నాసుడు. బాకీలు గట్టిగా అడగాల. రావే బాబురావు, రారా. నాళ్ళకు దొరికాడు. అబ్బా నువ్వే పెళ్లి కొడుకులో ఉన్నావే. ఇదిగా మా బాకీలు తెచ్చవు గానీ అరేంజ్మెంట్స్ మాత్రం అదరగొట్టేశావు. నా దగ్గరే ఉందో మీకు తెలుసు. మధుసూదన్ రావు గారు పెద్ద మనసు చేసుకోవడంతో ఈ పెళ్లి చేయగలుగుతున్నాను. ఇంకొద్దిగా పెద్ద మనసు చేసుకుని మా బాకీలు తెచ్చమనకూడదు. పెళ్లి హ్యాపీగా చేసేసుకోవచ్చు. అదే నీ కూతురు పెళ్లి. ఇంకా ఏడితో మాట్లాడండి. ఏమిట్రా మాటలు? మీరు ఆగుతారా నాన్నగారు? చచ్చ లోపల వడ్డీ అన్న వసూలు చేయండి. ఏంటి నలుగురిలో పెట్టి 4 బీకేమనుకోండి, చూసేవాళ్ళన్నా చందాలు వసూలు చేసుకుని మన అప్పు తీరుతారు. ఇంకెందుకు లాగేండి. అయ్యా అయ్యా అయ్యా, ఈ ఒక్కరోజు నా పరువు కాపాడండి. రేపు తల తాకట్టు పెట్టాను, మీ అప్పు తీరుస్తాను. నీ తల తాకట్టు పెడితే ఏం వస్తుంది? వచ్చు తప్ప. ఇదిగో బాబురా, ఈ సినిమా కష్టాలు అందరికీ ఉండేనయ్యా. నిన్ను చూసి మెత్తబడ్డావు అనుకో, మా బాకీలు బంగాళాఖాతంలో కలిసిపోయినట్టే. అయ్యా మంచి సంబంధం. ఇప్పుడు గనక నా కూతురు పెళ్లి చేయకపోతే ఇంకా జన్మలోని పెళ్లి చేయ. ఆ డౌట్ నీకేం అక్కర్లేదు. అసలే ఈ జిల్లాలో మనకి ఎవడో పిల్లలు ఇవ్వట్లేదు. 6 నెలల నా దగ్గర పంపావు అనుకో, నీ అప్పు నా మోజు 2 తీరుకో. బాబు ఒక్కసారి నన్ను కలకరించను బాబు. నా కూతురు పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను బాబు, చచ్చిపోతాను. మా కాళ్ళేం పట్టుకోక్కర్లేదు గానీ ఆయన దగ్గర నువ్వు తాకట్టు పెట్టిన ఫ్లాట్ ఇప్పుడు 2 రెట్లు పెరిగింది. అది ఆయన పేరు రాసేస్తే ఆయన బాకీ పోరు, మిగతా తలా కాస్త పంచుకుంటాం. మాకు వడ్డీ అనేది తగ్గుతుంది. అవును, ముందు నాది సెటిల్ చేయండి. అందరికీ అంతో ఎంతో ఇస్తారు, ఊరుకోండి. బాబు ఇప్పుడు నా కూతురు పెళ్లి కదా, నాకు ఇంకేది ముఖ్యం కాదు బాబు. మీరేం చెప్పంటే అదే చేస్తాను బాబు. ఇదిగా అయితే సంతకం పెట్టి మరి ధన్యవాదా పెట్టు. సంతకం వేశాను బాబు. హలో రేయ్, ఎక్కడున్నారా? ఏమైందిరా? ఇప్పుడు నేనున్న పెళ్లిలో పెళ్లి కూతురు ఎవరనుకుంటున్నావు? సింధు. ఏం మాట్లాడుతున్నావు? రేయ్, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఈ పెళ్లి ముందే ఫిక్స్ అయినట్టుందిరా. తను నీతో ఆడుతున్నంత డ్రామా అనుకుంటా. ఇంపాసిబుల్. తను నన్ను ప్రేమిస్తుందిరా. తను అలా చేయదు. అయినా నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? నిజమేరా, నేనున్నది రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలోనే. ఇక్కడ పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నది సింధునే. కళ్యాణ మండపం ఫిక్స్ అయిందండి. శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం దిల్సుఖ్ నగర్, రాత్రి 9:30కి. ఏంటి ఇంకా మమ్మీ డాడీ రాలేదు? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారంట. టైం అయిపోతుంది. ముహూర్తానికైనా వస్తారో రారో. The Idea mobile you are calling has been switched off. అరే ఆ వేస్ట్ గడి కట్లి పొమ్మూల పడేయండి. ఎలాగో ఇప్పుడు లేచి ఆవిడ బొబ్బు నాన్న బొబ్బు. వెళ్తున్నాడు. ఆ దొండపండి వాడే ఎల్లు. చూసుకుంటాను. చూసుకోవాల్సింది నేను.
గుడ్ కంట్రోల్ బ్రదర్. ఎవరు మీరు? మీ ప్రాబ్లం ఏంటి? సింపుల్ గా ₹1,00,00,000 ఇచ్చేయి, మేము వెళ్ళిపోతాం. కోట్ ఎందుకు ఇవ్వాలి? మేము నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం కదా. కిడ్నాపా? ఒరే రేపు చేసుకుంటారు, అప్పుడు టైం లేదు. రేపు ఫుల్ డే మీకే ఇస్తాను. రేపు వేరే కాంటాక్ట్ ఉంది బ్రదర్. ఒరే నా గర్ల్ ఫ్రెండ్ తెలియక వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుందిరా, నన్ను అర్థం చేసుకుంటారా. ఇందులో టెన్షన్ పడేది ఏముంది బ్రదర్, తెలిస్తే చేసుకోదు కదా. ఇది టూ మచ్ రా. చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తాను రా, కానీ ఇప్పుడు పడిందిరా వీటికి పని. అమ్మో ఏ జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నారా అబ్బాయి? చెప్పు, నేను కూడా జాయిన్ అయిపోతా. ఏ జిమ్ చెప్పు రా. ఈ ప్రాబ్లం ఏంట్రా? ఏ జిమ్ చెప్పురా. ఎక్స్క్యూజ్ మీ, స్టాప్, లిఫ్ట్. బండి ఆపు ఆపు ఆపు. సార్ నేను అర్జెంట్ గా పెళ్లికి వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? నా బండి పంక్చర్ అయిందండి. అయ్యో తప్పకుండా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే మా డ్యూటీ. థ్యాంక్స్ అండి. చిన్న రిక్వెస్ట్, నేను డ్రైవ్ చేస్తాను సార్, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు వచ్చేయి బాబు, వచ్చేయి. నాకు కావాల్సిన కూడా నువ్వు పక్కన ఉండటమే, వచ్చేయి. రా బాబు. ఏంటి బ్రదరు, లవ్ ఫెయిల్యూరా? ఇంకా ఎగ్జామే రాలేదు. ఒరే జ్యూస్ ఇవ్వరా? వద్దండి. పర్లేదు తీసుకో బాబు. ఒరే ఇవ్వరా, బాబు మొహమాట పడుతున్నాడు. అన్న అది సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. సిగ్నల్ దగ్గర ఆగేంత టైం లేదురా, ఇవ్వు. ఇచ్చేమంటావా? ఇవ్వు. నా దొండ పండు. ఏంటి సార్ మీద పడతారు? 24 hours డ్యూటీ కదా, నిద్ర లేక. ఇప్పుడు కనుక నా కూతురు పెళ్లి చేయకపోతే ఇంకా జన్మలో నేను పెళ్లి చేయలేదు. శ్రీరామ్ ఎలా ఉన్నాడు మావయ్య? శ్రీరామ్ని నేను ఇష్టపడ్డాం, అతనితో ఈ రోజే నాన్న పెళ్లి ఫిక్స్ చేయటం. ఇప్పుడు నా కూతురు పెళ్లి కదా, నాకు ఇంకేది ముఖ్యం కాదు బాబు. కోరుకున్న వాడితో పెళ్లి జరగటం చాలా అదృష్టం అంటారు. నాకు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మావయ్య. ఎందుకు సార్ మా ఊరు జీవితంతో ఆడుకుంటున్నారు? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తారేంటండి? సింధు ఎవరో తెలియదు అన్నారు, నేను తెలుసుకున్నాను సార్. మా ఊడు కావాలనుకుంటే 100 మంది అమ్మాయిలు. మా ఊడు చాలా మంచోడు సార్, చాలా మంచోడు. ఆడిదంతా చూసి మీలా నటించలేడు సార్. ఇప్పుడు ఆడు వస్తున్నాడండి. జరిగింది ఏమిటంటే, ఇంకా నటించకండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ బాబురావు గారు, అమ్మాయికి మంచి సంబంధం కుదిర్చారు. పెళ్లి ఏర్పాటు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అవును, వియ్యంకుడు గారిని మాకు పరిచయం చేయరా? కానీ నుంచి చెప్తున్నాను కదా ఆందవేని. ఏమన్నా తోడల్లుడు గారు గంట నుంచి ఆందవేనా? ఒరే స్టిల్ ఇల్రా, ఈ కాంబినేషన్ స్టిల్ తీసుకో రారా, ఈయనకు ఉపయోగపడుద్ది. థ్యాంక్స్ సెపరేట్. ఇంతకీ ఈయనెవరయ్యా? ఆడెవడో ఆడికే తెలియదండి బాబు, ఇప్పటికే 2 రీళ్లు తినేశాడు. ఒక్క నిమిషం ఆగు. ఉండరా, అల్లుడు గారితో మాట్లాడాలి. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు రాకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయిని ఇప్పుడే తెలిసింది. రండి లోపలికి రండి. సుధీష, అంకుల్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నువ్వు. థ్యాంక్ యూ. శ్రీరామ్ నాకు బాగా తెలుసు. హీజ్ ఎ జెంటిల్మెన్. వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారని నేను ముందే చెప్పాను. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ జరిగింది, కానీ బాబా దయ వల్ల మనకి ఇదంతా ముందుగానే తెలిసింది. చూస్తే ఇదంతా మన మంచి కోసమే జరిగినట్టుంది. ఆఖరి నిమిషంలో తనకి ఇదంతా తెలుసుంటే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉండేది. నాకు మొదటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది, నాకు కుదరలేదు. కనీసం వాళ్ళని చేసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అంకల్, నాదో చిన్న రిక్వెస్ట్. ఈ విషయం మీ అమ్మాయికి తెలియనివ్వకండి. తెలిస్తే తను శ్రీరామ్ని చేసుకుంటున్నాననే ఒక మంచి ఫీలింగ్ మిస్ అవుతుంది. నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా. హే నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా
ఒకలాగే పూర్తయ్యేనా ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే మన సొంతం కాదా ఈ క్షణమైన ఇద్దరం కలిసి పట్టుకుంటే ఇద్దరికి పేరు చుండేది. ఇప్పుడు నేను ఒక్కనే హీరోని, మనకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. సరేగా బాబాదారి నీకోసం చూస్తాను. పదండి. రండి తాతయ్య గారు రండి. ఏంటి ఇంత లేట్ అయ్యారు? రండి వదిన గారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? నమస్కారం అండి. డాడ్, మా నాన్నగారండి. నమస్కారం. హలో. ఇంతకీ పెళ్లి కూతురెవర్రా? ఆ అమ్మాయి నీకు బాగా తెలుసు. అంతా విని అడుగుతావేంటి? మన బాబురావు గారి కూతురు. నాకు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడంలో ఏమాత్రం అభ్యంతరం లేదు. శ్రీరామ్, ఇప్పటిదాకా అమ్మాయి నువ్వే పెళ్లి కొడుకు అనుకుంటుంది. తన వెనకాల ఇంత కథ జరిగిందని తెలిస్తే అమ్మాయి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం అమ్మాయికి తెలియకుండా మేనేజ్ చేద్దాం. పైగా వెళ్ళిపోయేటప్పుడు శ్రీకాంత్ కూడా ఇదే కోరుకున్నాడు. వెరీ గుడ్ ఐడియా. అలాగే చేద్దాం. ఆ ఫీలింగ్ తో ఉంటేనే బాగుంటుంది. బాగా చెప్పారు. బ్రహ్మాండంగా చెప్పారు. అలాగే మేనేజ్ చేద్దాం ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యేనా? నువ్వు డిపాజిట్ కదా? ఇంతకీ ఇతనెవరు? ఇతనెవరో మీకు తెలీదా? ఇలాంటి వాళ్ళని మా ఊళ్ళో స్టిక్కర్ అంటారు. అంటుకుంటే వదలరు. ఫోన్లే కదా లిఫ్ట్ ఇస్తే స్కూటర్ దొబ్బుకొస్తావా? నా స్కూటర్ ఇది. నువ్వు లిఫ్ట్ ఇస్తే అతను గిఫ్ట్ ఇచ్చాను. What the hell happening? జరగాల్సిన ముందు అవును, భోజనాలు టైం అయిపోతుంది. రండి రండి. మాధవ స్వాహ. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఈ పెళ్లి ఆపండి. పెళ్లి కూతురు క్యారెక్టర్ మంచిది కాదు. అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదంటావా? చూస్తానేంట్రా? రేయండి. నా లెటర్ చూసి షాక్ అయ్యావా? ఏ లెటర్? జీవించకు శ్రీరామ్. ఇదంతా నువ్వు ముందే ప్లాన్ చేసావు కదా? నేనేం చేయలేదు, అంతా పైవాడు చేశాడు. అవును, నీ పేరెంట్స్ సింధు? ఏ నీకు తెలీదా? ఫోన్లే, హనీమూన్ తర్వాత అయినా చెప్పు. మ్?